Hello students, today we are discussing about 2 marks question stoichiometry chapter. First question, how many number of moles of glucose are present in 540 grams of glucose? Answer, small n అంటే number of moles, n is equal to weight by molecular weight, that is equal to 540 by 180, that is equal to 3 moles. Second question, calculate the weight of 0.1 moles of sodium carbonate. Answer, weight is equal to small n into molecular weight. N అంటే number of moles, that is equal to 0.1 క్వశ్చన్లో ఇచ్చాడు ఇంటూ 106 అంటే సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ 106, సో దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 10.6 grams అయింది. నెక్స్ట్, ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ is CH2O. Its molecular weight is equal to 90. Calculate the molecular formula of the compound. So దీని నుంచి small n is equal to molecular formula molecular weight by empirical formula molecular weight, that is equal to 90 by 30, that is equal to 3. నెక్స్ట్ మనకు కావాల్సింది మాలిక్యులర్ ఫార్ములా కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా టేకెన్ n టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా CH2O, n అంటేనేమో 3, దట్ ఈజ్ ఈక్వల్ టు C3H6O3. నెక్స్ట్, వాట్ ఈస్ రిడాక్స్ కాన్సెప్ట్? ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ is called redox reaction. Example, Zn plus CuSO4 gives rise to ZnSO4 plus Cu. Next problem, what volume of H2 required to reduce 0.795 grams of CuO to reduce CuO to give Cu and H2O? Chemical equation, CuO plus H2O gives rise, CuO plus H2 gives rise to Cu plus H2O. ఇక్కడ CuO మాలిక్యులర్ వెయిట్ 79.5 grams, H2O గ్యాస్ కాబట్టి 1 mole అయితే 22.4 liters ఫామ్ అవుతుంది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 0.795 grams CuO తీసుకుంటే అప్పుడు మనకి ఎంత H2O రిలీజ్ అయితే అంటున్నాడు. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషను x ఈజ్ ఈక్వల్ టు 0.795 ఇంటూ 22.4 బై 79.5 grams. దాన్ని సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 250 ml వస్తుంది. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద అండర్లైన్ ఎలిమెంట్. ఇంపార్టెంట్, KMnO4లో మాంగనీస్, K2Cr2O7లో క్రోమియం, C6H12O6లో కార్బన్, CrO5లో క్రోమియం. సో ఫస్ట్ KMnO4లో మాంగనీస్, K అంటేనేమో ఆక్సిడేషన్ నెంబర్ +1 ప్లస్ మాంగనీస్ X అనుకుంటాం ప్లస్ 4 ఇంటూ ఈచ్ వన్ ఆక్సిజన్ -2, దాన్ని సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. నెక్స్ట్, K2Cr2O7, దీంట్లో K అంటేనేమో 1 కాబట్టి 2 పొటాషియం కాబట్టి 2 ఇంటూ 1 2 ప్లస్ 2x ప్లస్ 7 ఇంటూ -2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. నెక్స్ట్, C6H12O6, దాంట్లో కార్బన్ కనుక్కోవాలి కాబట్టి 6 ఇంటూ x ప్లస్ హైడ్రోజన్కి 12 ఇంటూ 1 అంటే ఒక్కొక్క హైడ్రోజన్ 1 ప్లస్ ఆక్సిజన్ 6 ఇంటూ -2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. టోటల్గా దాన్ని సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్, CrO5, దీంట్లో ఆక్సిజన్స్ 5 ఉన్నాయి కాబట్టి 5లో ఒక ఆక్సిజన్ నార్మల్గా ఉంటుంది, 4 ఆక్సిజన్ ఏమో పెరాక్సీ ఉంటుంది కాబట్టి x ప్లస్ 4 ఇంటూ -1, పెరాక్సీ అంటేనేమో -1, -2 అంటేనేమో నార్మల్ ఆక్సిజన్. సో దాన్ని సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు +6 అవుతుంది.
So these are the some questions.